వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 25, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. లచిత్ బోర్ఫుకాన్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: గువాహటి, అస్సాం. వీరుడు, అహోం సైనిక కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ 401వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. లచిత్ బోర్ఫుకాన్ 1671 సరైఘాట్ యుద్ధంలో మొఘళ్లకు వ్యతిరేకంగా అహోం దళాలను విజయానికి నడిపించాడు. రామ్ సింగ్ నేతృత్వంలోని ఔరంగజేబు దళాలకు వ్యతిరేకంగా అస్సాంను రక్షించాడు. ఇన్స్ లచిత్ ఇండియన్ నేవీ యొక్క గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్కు గౌరవార్థం పేరు పెట్టారు. లచిత్ దివాస్ అస్సాంలో ఏటా నవంబర్ 24న జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 2. జాతీయ జీడిపప్పు దినోత్సవం గురించి వివరాలు తెలపండి. సందర్భం: అపేడా బంగ్లాదేశ్, ఖతార్, మలేషియా మరియు లకు జాతీయ జీడిపప్పు దినోత్సవం సందర్భంగా జీడిపప్పు ఎగుమతులను సులభతరం చేస్తుంది. వివరాలు: నవంబర్ 23న జాతీయ జీడిపప్పు దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, అపేడా, బంగ్లాదేశ్, ఖతార్, మలేషియా మరియు లకు జీడిపప్పు రవాణాను ప్రారంభించింది. భారతదేశంలో జీడిపప్పు పరిశ్రమ కోట్ దివౌర్ తర్వాత భారతదేశం 15% కంటే ఎక్కువ వాటాతో జీడిపప్పు యొక్క రెండవ అతిపెద్ద ఉత్పత్తి మరియు ఎగుమతిదారుగా ఉంది. ప్రపంచ జీడిపప్పు ఎగుమతిలో వియత్నాం తరువాతి స్థానంలో ఉంది. భారతదేశం యొక్క అగ్ర ఎగుమతి గమ్యస్థానాలు యుఏఈ, నెదర్లాండ్స్, జపాన్ మరియు సౌదీ అరేబియా. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక మరియు తమిళనాడు భారతదేశంలో జీడిపప్పును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. భారతదేశం ప్రధానంగా జీడిపప్పు గింజలను తక్కువ పరిమాణంలో జీడిపప్పు షెల్ లిక్విడ్ మరియు కార్డనాల్తో ఎగుమతి చేస్తుంది. జీడిపప్పు మరియు దాని ఉత్పత్తి అపేడా పరిధిలోకి వచ్చిన వెంటనే ఆధునీకరణ మరియు ప్రాసెసింగ్ సౌకర్యాలు, లాజిస్టిక్స్, నాణ్యత రూపంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు మరియు సవాళ్లను పరిష్కరించడానికి జీడిపప్పు రంగం యొక్క వాటాదారులతో నిమగ్నమై ఉంది మరియు కఠినమైన అంతర్జాతీయ పోటీ. జీడిపప్పు పరిశ్రమకు చెందిన వాటాదారులు, ఎగుమతిదారులు మరియు ఔత్సాహికులను ఒకచోట చేర్చే కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జాతీయ జీడిపప్పు దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్గొన్నవారిని ఉద్దేశించి చైర్మన్, అపేడా, శ్రీ అభిషేక్ దేవ్ ఈరోజు లోని మా వివిధ ప్రాంతీయ కార్యాలయాలు కలిసి వచ్చాయి. కేవలం సంబరాలు చేసుకోవడమే కాకుండా వృద్ధి పోకడలు, ఉత్పత్తి, ఎగుమతి వ్యూహాలు మరియు జీడిపప్పు రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై అర్థవంతమైన చర్చలలో పాల్గొనడం. క్వశ్చన్ నెంబర్ 3. వ్యాయామం సూర్య కిరణ్ 17 గురించి వివరాలు తెలపండి. సందర్భం: భారతదేశం, నేపాల్ సంయుక్త సైనిక వ్యాయామం సూర్య కిరణ్ 17 ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్లో ప్రారంభమైంది. వ్యాయామం సూర్య కిరణ్ 17 ఇది 2011లో ప్రారంభమైన మాజీ సూర్య కిరణ్ 17వ ఎడిషన్. వార్షిక వ్యాయామం భారతదేశం మరియు నేపాల్లో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడుతుంది. ప్రస్తుత ఎడిషన్ నవంబర్ 24 నుండి డిసెంబర్ 7 వరకు నిర్వహించబడుతుంది. జంగిల్ వార్ఫేర్లో ఇంటరాపరేబిలిటీని మెరుగుపరచడం, పర్వత ప్రాంతాలలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు మరియు శాంతి పరిరక్షక కార్యకలాపాలపై ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం చేయడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. ఈ వ్యాయామం డ్రోన్ల ఉపాధి మరియు కౌంటర్ డ్రోన్ చర్యలు, వైద్య శిక్షణ, విమానయాన అంశాలు మరియు పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెడుతుంది. ఈ కార్యకలాపాల ద్వారా దళాలు తమ కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి, వారి పోరాట నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి మరియు సవాలు పరిస్థితులలో వారి సమన్వయాన్ని బలోపేతం చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 4. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ISO గురించి వివరాలు తెలపండి.
సందర్భం ప్రపంచ చక్కెర రంగానికి నాయకత్వం వహించడానికి 2024కి భారతదేశం అంతర్జాతీయ చక్కెర సంస్థ ISO-కి చైర్గా మారింది. అంతర్జాతీయ చక్కెర సంస్థ ISO దాని 63వ కౌన్సిల్ సమావేశంలో లండన్లో ప్రధాన కార్యాలయం ఉన్న ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ISO 2024 కోసం భారతదేశాన్ని సంస్థకు అధ్యక్షుడిగా ప్రకటించింది. భారతదేశం ప్రపంచంలో చక్కెరలో అతిపెద్ద వినియోగదారు మరియు రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు. ప్రపంచ చక్కెర వినియోగంలో 15% వాటా మరియు చక్కెర ఉత్పత్తి 20తో. భారతీయ చక్కెర పోకడలు ప్రపంచ మార్కెట్లను విపరీతంగా ప్రభావితం చేస్తాయి. భారతదేశం తన రైతులకు అత్యధిక చెరకు ధరను చెల్లించే వ్యక్తిగా మరియు ఎటువంటి ప్రభుత్వ ఆర్థిక సహాయం లేకుండానే లాభాలు ఆర్జించడానికి మరియు స్వయం సమృద్ధిగా పనిచేయడానికి తగినంత సమర్థవంతంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచ చక్కెర మార్కెట్లో పరిస్థితులను మెరుగుపరచడంలో నిమగ్నమైన అంతర్ప్రభుత్వ సంస్థ. ఇది చక్కెరపై మరియు ప్రపంచ చక్కెర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే మార్గాలపై ఇంటర్గవర్నమెంటల్ సంప్రదింపుల కోసం ఒక ఫోరంను అందిస్తుంది. పశ్చిమ అర్ధగోళంలో బ్రెజిల్తో చక్కెర మార్కెట్కు తూర్పు అర్ధగోళంలో భారతదేశం మార్కెట్ లీడర్. ఇప్పుడు USA మరియు బ్రెజిల్ తర్వాత ఇథనాల్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా ఉన్న భారతదేశం గ్రీన్ ఎనర్జీ పట్ల నిబద్ధత మరియు దేశీయ మార్కెట్లో మిగులు చక్కెర సవాళ్లను శిలాజ ఇంధనాల దిగుమతుల పరిష్కారానికి మరియు ని కలిసే సాధనం పట్ల నిబద్ధత చూపింది. భారత్కు 26 లక్ష్యాలు. భారతదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ శాతం 2019-20లో 5% నుండి 2022-23లో 12కి పెరిగింది. అదే సమయంలో ఉత్పత్తి 173 కోట్ల లీటర్ల నుండి 500 కోట్ల లీటర్లకు పెరిగింది. క్వశ్చన్ నెంబర్ 5. అఫ్ఘాన్ రాయబార కార్యాలయం మూసివేత గురించి వివరాలు తెలపండి. భారత్లో తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబసీ ప్రకటించింది. దీంతో 2023 నవంబరు 23 నుంచి దేశంలో తమ దౌత్య కార్యకలాపాలు నిలిచిపోయినట్లు తెలిపింది. వాస్తవానికి సెప్టెంబరు 30 నుంచే ఆఫ్ఘాన్ ఎంబసీ కార్యకలాపాలు భారత్లో నిలిచిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం లేదు. దీంతో తమ పట్ల భారత్ నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఎంబసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. క్వశ్చన్ నెంబర్ 6. 6 దేశాలకు చైనా ఉచిత వీసా గురించి వివరాలు తెలపండి. బీజింగ్ 5 ఐరోపా దేశాలతో పాటు మలేసియాకు చైనా శుక్రవారం ఉచిత వీసా ప్రవేశ అవకాశం కల్పించింది. వ్యాపార పర్యాటక రంగాల్లో ఆయా దేశాలకు చెందిన పౌరులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 1వ తేదీ నుంచి 15 రోజుల పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, మలేసియా దేశాలకు ఈ అవకాశం కల్పించింది. కోవిడ్ నేపథ్యంలో గత 3 ఏళ్లుగా చైనా పర్యాటకులకు అనుమతులు నిలిపేసింది. ఈ ఏడాది నిబంధనలు తొలగించింది. ఈ నేపథ్యంలో గడిచిన 6 నెలల్లో 8.4 మిలియన్ల విదేశీయులు ఆ దేశంలో పర్యటించారు. క్వశ్చన్ నెంబర్ 7. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక ప్రక్రియ పూర్తి గురించి వివరాలు తెలపండి. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక ప్రక్రియ పూర్తయినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో పురోగతి 251.40 కిలోమీటర్లు మేర పిల్లర్లు 103.24 కిలోమీటర్లు మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అని వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో బాక్స్ గడ్డర్లు, సెగ్మెంటల్ గడ్డర్ల నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ ప్రాజెక్టును జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL పర్యవేక్షిస్తోంది. గుజరాత్లోని వల్సాద్, నవ్సారి జిల్లాల్లోని 6 నదులపై వంతెనల నిర్మాణం పూర్తయింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి గడ్డర్ నిర్మాణం 2001 నవంబరు 25న ప్రారంభమైంది. దీన్ని 6 నెలల్లో పూర్తి చేశాం. ఫుల్ స్పాన్ లాంచింగ్ విధానంతో 100 మీ వయాడక్ట్ నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేశాం. మరోవైపు సూరత్లో ట్రాక్ బెడ్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 28 స్టీలు వంతెనలు రానున్నాయి. ఇందులో మొదటి వంతెన నిర్మాణం గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో ప్రారంభమైంది అని ఎన్హెచ్ఎస్ఆర్సీఏ తెలిపింది. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2:58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు. బుల్లెట్ ట్రైన్ తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 8. డీప్ ఫేక్ ఫిర్యాదులపై ప్రజలకు సహకరిస్తాం. కేంద్ర గురించి వివరాలు తెలపండి. సామాజిక మాధ్యమాల్లో డీప్ ఫేక్ వంటి అభ్యంతరకర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రజలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సామాజిక మాధ్యమ వేదికలపై ఐటీ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ప్రజలిచ్చే ఫిర్యాదుల కోసం తమ శాఖ త్వరలో ఒక వేదికను అందుబాటులోకి తేనుందని వెల్లడించారు. ప్రస్తుతమున్న గ్రీవెన్స్ అప్పిల్లేట్ కమిటీ జీఏసీకి ఇది అదనమన్నారు. సామాజిక మాధ్యమ వేదికల ప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ గణ సోషల్ నిబంధనలకు మీడియా సంస్థలు వాటి వినియోగ నిబంధనలను సర్దుబాటు చేసుకునేందుకు వారం సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. డీప్ ఫేక్గా గుర్తించిన కంటెంట్ను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించడానికి బదులుగా ఆ కంటెంట్పై డీప్ ఫేక్ అనే లేబుల్ వేసినా సరిపోతుందని తెలిపారు. 2022 అక్టోబర్లో నోటిఫై చేసిన ఐటీ నిబంధనల్లోని 7వ సెక్షన్ అమలు కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తామన్నారు. దీనివల్ల అభ్యంతరకర కంటెంట్పై బాధితులు ఎఫ్ఎస్ఏఆర్ నమోదు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఎఫ్ఎస్ఏఆర్ నమోదు ప్రక్రియలో తమ మంత్రిత్వ శాఖ సహాయకారిగా ఉంటుందని కూడా తెలిపారు. ఐటీ నిబంధనల్లోని సెక్షన్ సామాజిక మాధ్యమ వేదికల హోదాను తక్షణమే రద్దు చేసేందుకు వీలు కల్పిస్తుంది. నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు సైతం వీలుంటుంది. నిబంధనలను లక్ష్యపెట్టని సోషల్ మీడియా సంస్థలపై కేసులు నమోదవుతాయి. సంబంధిత కంటెంట్ను పోస్ట్ చేసిన వారిపైన కేసులుంటాయి అని మంత్రి తెలిపారు. ఆయా సంస్థలు చట్టానికి లోబడి వ్యవహరిస్తే డీప్ ఫేక్ వంటి సమస్యలు ఇకపై తలెత్తే అవకాశమే లేదన్నారు. క్వశ్చన్ నెంబర్ 9. వెలుపలి గెలాక్సీ నుంచి దూసుకొచ్చిన కాస్మిక్ కిరణం ఏది? ఆన్సర్ అమతేరసు. జపాన్ ఇతిహాసాల్లో సూర్య భగవానుడి పేరు. మన పాలపుంత గెలాక్సీకి వెలుపలి నుంచి వచ్చిన ఒక కాస్మిక్ కిరణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇది నిర్దిష్టంగా ఎక్కడి నుంచి దూసుకొచ్చిందన్నది అంతుచిక్కకుండా ఉంది. వేరే నక్షత్రమండలాల నుంచి వచ్చిన శక్తిమంతమైన కాస్మిక్ కిరణాల్లో ఇదే 2వ స్థానంలో నిలిచింది. దీనికి అమతేరసు జపాన్ ఇతిహాసాల్లో సూర్య భగవానుడి పేరు అని నామకరణం చేశారు. కాస్మిక్ కిరణాల్లో ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్లు వంటి ఆవేశిత రేణువులు ఉంటాయి. అవి విశ్వంలో కాంతివేగంతో పయనిస్తాయి. ఈ రేణువులు అంతరిక్షంలో చోటు చేసుకున్న వివిధ పరిణామాలకు సంబంధించిన అవశేషాలే ఉండొచ్చని భావిస్తున్నారు. భూమిని చేరే క్రమంలో అవి మార్గమధ్యంలో ఎక్కడా అయస్కాంత క్షేత్రాలు ప్రభావానికి లోనే ఉండవని, అందువల్ల వాటి మూలాలను నిర్దిష్టంగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని ఉతా విశ్వవిద్యాలయంలో ఉన్న టెలిస్కోపు ఈ రేణువులను గుర్తించింది. 1991లో వెలుగు చూసిన ఓ మై గాడ్ కిరణం ఇప్పటివరకు శక్తిమంతమైన కాస్మిక్ కిరణంగా గుర్తింపు పొందింది. క్వశ్చన్ నెంబర్ 10. అమెరికా సూపర్సోనిక్ జెట్ ఎక్స్ గురించి వివరాలు తెలపండి. కంకార్డ్ విమానం తర్వాత ప్రయాణికులను శరవేగంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు మరో సూపర్సోనిక్ లోహ విహంగం సిద్ధమవుతోంది.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రూపొందిస్తున్న ఎక్స్ అనే ఈ విమానంలో న్యూయార్క్ నగరం నుంచి లండన్కు 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇది సైద్ధాంతికంగా గంటకు 2400 కిలోమీటర్ల నుంచి 4900 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. పైగా కంకార్డ విపరీతమైన శబ్దం చేయదు. సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించేటప్పుడు ఉత్పన్నమయ్యే కణకఠోర సోనిక్ ఊమ్ను కలిగించకపోవడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ విమానం పెయింటింగ్ పనుల కోసం ఇటీవల కాలిఫోర్నియాలోని లాక్డ్ మార్టిన్ కర్మాగారంలో పెయింటింగ్ కేంద్రానికి వెళ్ళింది. అమెరికా జాతీయ జెండాలో కనిపించే ఎరుపు, శ్వేత, నీల వర్ణాలతో ఇది దేశానికి గర్వకారణంగా నిలవబోతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక పెయింట్ తేమ, తుప్పుపట్టడం వంటి ఇబ్బందుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. క్వశ్చన్ నెంబర్ 11. అది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్బర్గ్ గురించి వివరాలు తెలపండి. అది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్బర్గ్ పేరు A23A. విస్తీర్ణం ఏకంగా 4000 చదరపు కిలోమీటర్లు. మరోలా చెప్పాలంటే పరిమాణంలో గ్రేటర్ లండన్తో పోలిస్తే రెండింతలకు పై చిలుకే. అంతటి విస్తీర్ణంతో ఏకంగా 400 మీటర్ల మందంతో భారీ సైజుతో అలరారుతూ చూసేందుకది ఓ మంచు ద్వీపకల్పంలా కనిపించేది. అలాంటి ఐస్బర్గ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కదలడం మొదలు పెట్టింది. ఈ పరిణామం పర్యావరణ నిపుణులను ఆందోళనపరుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలకు దీన్ని తాజా సంకేతంగా వారు భావిస్తున్నారు. 1986 నుంచి A23A ఐస్బర్గ్ అప్పుడెప్పుడో 1985 చివర్లో అంటార్కిటికా తీరం నుంచి విడిపోయింది. అంటార్కిటికా తాలూకు అతి పెద్దదైన ఫిల్షనర్ మంచు ఫలకం నుంచి విడిపోయిన భారీ ఐస్బర్గ్లో కెల్లా పెద్దదిగా ఇది రికార్డులకెక్కింది. అప్పటికే A23Aపై సోవియట్ యూనియన్ ఒక పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుంది. అందులోని సామగ్రినంతటినీ అది హుటాహుటిన తరలించడం మొదలు పెట్టింది. కాని కొద్దిపాటి ప్రయాణం అనంతరం 1986 కల్లా అంటార్కిటికా పరిధిలోని వెడెల్ సముద్రంలో ఐస్బర్గ్ నిశ్చలంగా నిలిచిపోయింది. ఒకరకంగా సముద్రం తాలూకు అడుగు భాగంతో కలిసిపోయి అలా నిలబడిపోయింది. కరిగిపోతోంది. ఇంతకాలం నిశ్చలంగా ఉన్నది కాస్త A23A ఇప్పుడు మరోసారి కదులుతోంది. దీనికి కారణాలపై సైంటిస్టులంతా దృష్టి సారించగా ఇది అంటార్కిటికా సముద్ర జలాల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్న ఫలితమేనని తేలింది. దాదాపు 40 ఏళ్ల కాలంగా మనల్లో ఐస్బర్గ్ పరిమాణంలో కుంచించుకుపోయింది. దానికి గ్లోబల్ వార్మింగ్ తోడైంది. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే రిమోట్ సెన్సింగ్ నిపుణుడు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు. వాస్తవానికి ఏబేలో 2020లోనే అతి తక్కువ స్థాయిలో కదలికలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. సముద్ర పవనాల హోరు, ప్రవాహాల జోరుకు అదిప్పుడు వేగం పుంజుకుందన్నారు. ఇప్పుడది క్రమంగా అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తర గ్రంకేసి కదులుతోంది. చివరికది ఐస్బర్గ్ క్షేత్రంగా పిలిచే అంటార్కిటికా దక్షిణ ప్రాంతానికి చేరేలా కనిపిస్తోంది. క్వశ్చన్ నంబర్ 12. పంకజ్కు గ్రాండ్ డబుల్ గురించి వివరాలు తెలపండి. భారత క్యూ స్టార్ పంకజ్ అడ్వాణీ ప్రపంచ టైటిళ్ల వేట కొనసాగిస్తున్నాడు. జోరు ప్రదర్శిస్తూ అతడు రోజుల వ్యవధిలో ఒకే వేదికలో మరో బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్ను సొంతం చేసుకుని గ్రాండ్ డబుల్ సాధించాడు. అంతేకాదు తన ప్రపంచ టైటిళ్ల సంఖ్యను 27కు పెంచుకున్నాడు. లాంగ్ ఫార్మాట్లో జరిగిన టైటిల్ను ఇప్పటికే నెగ్గిన పంకజ్ శుక్రవారం ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ సొంతం. ఫార్మాట్ తుది పోరులో 5-0తో సహచర ఆటగాడు సౌరభ్ కొఠారిని ఓడించాడు. లాంగ్ ఫార్మాట్లోనూ సౌరభ్నే ఓడించి పంకజ్ టైటిల్ నెగ్గడం విశేషం. ఈ ఫార్మాట్లో పంకజ్క ఇది 5వ ప్రపంచ టైటిల్. గతంలో 2005, 2008, 2014, 2018లో కూడా నెగ్గాడు. 2003లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన పంకజ్ మొత్తం మీద 17 బిలియర్డ్స్, 10 స్నూకర్ టైటిళ్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా స్థాయిలో 10 టైటిళ్లను, 7 బిలియర్డ్స్, 3 స్నూకర్,
పంకజ్ గెలుచుకున్నాడు. బిలియర్డ్స్, స్నూకర్ ఫార్మాట్లలో అడ్వాణీ గెలిచి నన్ని టైటిళ్లు మరే ఆటగాడు నెగ్గలేదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.